చూడు నాయనా, గుడి చుట్టూ 3 రకాల ప్రదక్షిణలు చేయాలి. వెళ్ళి నీ కొడుకిలా కష్టపడకుండా ఆపు. లే. బాస్ని నేను ఈరోజు చూడబోతున్నాను. నేనే స్వయంగా ఈ ఫైల్ మీద బాస్ చేత సైన్ చేయించుకోబోతున్నాను. ఈ ప్రపంచంలో శివకంఠ నామం తప్ప నీకు ఏదీ వినిపించకూడదు. నువ్వు మ్రోగించు. చూడు నాయనా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్తున్న మంత్రాల్ని నువ్వు మధ్యలో ఆపకూడదు. ఏ మంత్రం మధ్యలో ఆపినా ఎంతో నిర్విఘ్నంగా జరుగుతున్న పూజ అంతా నిష్ఫలమైపోతుంది. అలాగే శాస్త్రి గారు. అయిపోయవే వదినా. కొద్ది క్షణాల్లో నువ్వు చావబోతున్నావు. అమ్మా అమూల్య, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మో. చాలా పెద్ద సాహసం చేశావు అమూల్య. ఈ శకుంతలాదేవిని కాపాడటం కోసమే గుడికొచ్చినట్టు వచ్చిందేంటిది? ఈ రోజుతో దీని జీవితం సమాప్తం అనుకుంటే ఇలా దీని జీవితాన్ని పొడిగించిందేంటిది? వదినా, నీకేం కాలేదుగా? నీకేం కాలేదుగా? మరేం పర్వాలేదండి, మీరు లోపలికి తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా అమూల్య. అయ్యయ్యో, ఫైల్లో పేపర్స్ అన్ని కింద పడిపోయాయి. సరే, నేను వెళ్ళి ఫైల్లో పేపర్స్ అన్ని ఏర్ తీసుకొస్తాను. అలాగే. హలో వెంకీ గారు, మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? రండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి. పదండి.
అంతా నిర్విఘ్నంగా పూర్తయింది నాయన. ఇక మీ అమ్మకి అంతా శుభమే జరుగుతుంది. ఈ హారతి మీ అమ్మగారికివ్వు. అమ్మా, అత్తయ్య, ఏమైంది? అమ్మకేంటి ఆ చెమటలు? ఏమైంది అత్తయ్య? ఏమవ్వడమేంట్రా? మీ అమ్మ వీల్ చైర్ జారి ఆ లోయలో పడిపోబోయింది. వదిన్ని కాపాడడానికి అందరం పరిగెత్తాం, కానీ మా వల్ల ఎవరి వల్ల కాలేదురా. సమయానికి మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఆ అమూల్య వచ్చి తన ప్రాణాలకి తెగించి కాపాడిందిరా. కొంచెం తేడా వచ్చినా ఆ అమ్మాయి కూడా లోయలో పడిపోయేది. అమ్మా, నీకేం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదమ్మా? దేవుడి దయ వల్ల అమ్మగారికి ఏం కాలేదు సార్. అమూల్యకు కూడా ఏం కాలేదు సార్. చూసావా నాయన, నువ్విక్కడ పూజ చేస్తున్నప్పుడే అది జరిగింది. నువ్వు చేసే పూజలో ఏమాత్రం అంతరాయం కలిగి పూజ ఆగినా మీ అమ్మగారు లోయలో పడిపోయేవారు. ఆ దైవమే ఆ అమ్మాయి రూపంలో వచ్చి మీ అమ్మగారిని కాపాడింది నాయనా. ఇంతకీ అమూల్య ఎక్కడా? అసలు అమూల్య అర్జెంట్ ఫైల్ మీద మీ సంతకాల కోసం గుడికొచ్చింది సార్. అమ్మగారిని కాపాడేటప్పుడు మీరు సైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఎగిరిపోయి ఒక పక్కన పడిపోయాయి సార్. వాటి గురించి వెతుకుతుంది సార్. అమూల్య, నువ్వు కాపాడింది మా అమ్మని కాదు, నా ప్రాణాన్ని. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. ఇంకా 6 పేజెస్ ఉండాలి. అవిగో అక్కడున్నాయండి. బలరాం, నువ్వు కూడా వెళ్ళి అమూల్య గారికి హెల్ప్ చేయి. మీరు డాక్యుమెంట్స్ తీసుకొని మా ఇంటికి రండి. పాపం ఆవిడ ఉదయం నుంచి బాగా కష్టపడుతున్నట్టున్నారు. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఆవిడని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి మీరొచ్చి సంతకాలు పెట్టించుకోండి. అలాగే సార్. పదండి అత్తయ్య. బలరాం గారు, పేపర్స్ అన్ని దొరికేసాయండి. ఫైల్ రెడీ. మీరెవరూ లేకపోయినా చాలా కష్టపడి ఈ ఫైల్ రెడీ చేశాను. పదండి పదండి, బాస్ చేత సైన్ చేయించుకోవాలి. బాసు వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా.
వెళ్ళిపోయారా? అవునమ్మా, నువ్వు ఆఫీసులో పడ్డ కష్టాన్ని, ఇక్కడ వాళ్ళ అమ్మగారిని కాపాడడానికి నువ్వు చేసిన సాహసాన్ని బాస్ గుర్తించాడమ్మా. మిమ్మల్ని ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. ఆ ఫైల్స్ నన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. అయ్యో, బాస్ని ఎప్పుడైనా చూడొచ్చు అనుకున్నానండి. సరేలేండి, నేను కూడా ఒకసారి శివుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నీకో విషయం చెప్పాలమ్మా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చిందో, ఎలా నచ్చిందో నాకు తెలీదు, కానీ నచ్చేసిందమ్మా. ఆ అమ్మాయి మాటో, ఆ అమ్మాయి సిన్సియారిటీయో నాకు మాత్రం నచ్చేసిందమ్మా. ఆ అమ్మాయి ఎవరో కాదు, అమూల్య. అమూల్య 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 అమూల్యని చేయి పట్టుకోగానే నీలో కదలికొచ్చిందమ్మా. అమూల్య మీద నాకు మంచి అభిప్రాయం రావడానికి కారణం అదేనమ్మా. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయి నా మనసుకి చాలా దగ్గరైపోయిందమ్మా. ఆ అమ్మాయికి పాపుందా, భర్తున్నాడా, ఇవన్నీ నాకు అనవసరం. కానీ అమూల్య నాకు కావాలిమ్మా, అంతే. నువ్వెన్నోసార్లు నా పెళ్లి ప్రస్తావన తెచ్చావు. నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పరా, వాళ్ళతో నీ పెళ్లి జరిపిస్తాను అన్నావు. నువ్వు అడిగిన ప్రతిసారి నేను నవ్వి ఊరుకునేవాణ్ణి. కానీ ఈ అమూల్య విషయంలో నేను పూర్తిగా మారిపోయానమ్మా. కాదు కాదు, అమూల్యే నన్ను మార్చేసిందమ్మా. అమూల్య నాకు కావాలమ్మా. అమూల్య నాకు కావాలి. అమూల్య కోసం నేను ఏమైనా చేసేస్తాను. ఈరోజు నిన్ను కాపాడిందమ్మా అమూల్య. నా తల్లిని కాపాడిందమ్మా. నా తల్లిని నాకు దూరం కాకుండా చేసిందమ్మా. అలాంటి అమ్మాయి రుణం ఎలా తీర్చుకోవాలో నువ్వే చెప్పు. మధ్యతరగతి అమ్మాయి అయిన అమూల్యని ఈ ఇంటి కోడల్ని చేసి ఈ కోట్ల ఆస్తిని తన కాళ్ళ దగ్గర పెట్టి రుణం తీర్చుకుంటానమ్మా. వస్తానమ్మా.
సొరుగెలా వచ్చింది? ఇదెలా పడింది? పొరపాటున చరణ్ తీసి వెళ్ళిపోయాడా? లేకపోతే ఇదే తీసిందా? దీని చేతులు వణుకుతున్నాయేంటి? కొంపదీసి దీనిలో ఏదైనా మార్పు వస్తుందా ఏంటి? ఈ ఫోటో ఎవరిది? మొత్తం బ్లూ ఇంక్ అంతా పడిపోయింది. ఎవరిది ఫోటో? ఎవరండి మీరు? ఏంటి దౌర్జన్యం? నేనేం తప్పు చేశానని ఇలా చేస్తున్నారు? నువ్వు మామూలు తప్పు చేయలేదు. మేడం, ఏంటి మేడం ఇది? నేనేం తప్పు చేశాను చెప్పండి. నువ్వు అసలు ఐశ్వర్యకి ఉంగరం ఎందుకు పెట్టావురా? దాన్ని మామూలు మనిషిని ఎందుకు చేశావు? ఆ ఉదయ్ నా ఫ్రెండ్ మేడం. ఏదో ప్రాబ్లం అని చెప్తే నేను అలా చేశాను. ఇప్పుడు మాకు అదే ప్రాబ్లం అయి కూర్చుంది. మేము చేయాలనుకునే మహా ఆర్జిత కింకిణి ప్రయోగానికి ఆ ఉంగరమే మాకు ఆటంకంగా తయారయ్యింది. ఆ ఐశ్వర్య వల్ల మాకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ నువ్వు ఆ ఉంగరం పెట్టి మాకు ఏ ప్రయోజనం లేకుండా చేసావు కదరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నువ్విప్పుడు చేయాల్సిందల్లా ఒక మహిమ లేని ఉంగరాన్ని తీసుకెళ్ళి నీ స్టైల్లో నువ్వు ఏదో ఒకటి చెప్పి మహిమ ఉన్న ఆ ఉంగరాన్ని తీసేసి నేను చెప్పిన ఉంగరాన్ని పెట్టాలి. అది నీకే సాధ్యం. ఎందుకంటే ఆ ఉంగరాన్ని పెట్టింది నువ్వే గనుక. సారీ మేడం. వైద్యుడు ఒకసారి పేషెంట్కి క్యూర్ చేసిన తర్వాత తిరిగి అదే పేషెంట్ని రోగిని చెయ్యడు కూడా. నేను కూడా అంతే మేడం. ఆ ఉగ్రాన్ని అలా తీయడం మహాపాపం మేడం. మీరు ఇంకే పని చెప్పినా చేస్తాను, కానీ ఈ పని మాత్రం నేను చేయలేను మేడం. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. నాగభైరవ, రండి. ప్లీజ్ వాళ్ళు ఏం చేయకండి మేడం. ప్లీజ్ వాళ్ళు ఏం చేయకండి మేడం. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు ఏం చేయకండి మేడం. కుదరదు. అదేంటి సార్? అదే, నేను వెనక్కి తిరగను. పోనీలేండి సార్, నేనే మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని చూసి థ్యాంక్స్ చెప్తాను.